హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఆవకాయ పచ్చడి. ప్రతి సంవత్సరం చేసినా కానీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది ఆవకాయ. ఎందుకంటే అమ్మ ఏ సంవత్సరం మానేసింది చెప్పండి, మనకి సమ్మర్ రాగానే ఆవకాయ పెట్టాం. నేను కూడా అంతే. అందుకే ఈ సంవత్సరం కూడా సమ్మర్ రాగానే నాకు మీరు గుర్తొచ్చేసారు. నేను వచ్చేసాను చక్కగా అసలు సిసలు ఆవకాయ పచ్చడిని టేస్ట్ చూపించడానికి మళ్ళీ మీ చేత చేయించడానికి వచ్చేసాను. ఈసారి ఏంటంటే కొత్తగా ఎప్పుడు మీకు గిన్నెల కొలత చూపిస్తాను కదా, ఇదే గిన్నెల కొలతని ఆల్రెడీ కొలిచేసి అది వెయిట్లో కూడా ఎంత ఉందో చెప్పేస్తున్నా. సో దట్ మీకు ఇంకా ఈజీగా ఉండాలని. మన గిన్నెల కొలత లెక్క ప్రకారం 4 మామిడికాయలండి. ఈ గిన్నె చూస్తేనే అర్థమైపోయింది మీకు ఆల్రెడీ నేను అన్ని కొలిసానని చెప్పి. ఇట్లా నిండుగా పెట్టాలి మామిడికాయలు. ఇట్లా వీలైతే ఇట్లాగా 4. ఒక గిన్నె అయిపోయింది, 2వ గిన్నె, 3వ గిన్నె, 4 గిన్నెలు. ఈ గిన్నెతోని 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు కొలవండి. ఆ తర్వాత మనం మిగతా అన్నీ కొలుచుకునే లోపు ఈ ముక్కల్ని ఒక్కసారి ఆయిల్లో ముంచి తెల్చండి. ఎంత ఆయిల్ పోయాలి? ఇది ఈ 4 గిన్నెల కొలత నాకు ఇది 1.5 కిలో మామిడికాయ ముక్కలు ఉన్నాయి. 1.5 కిలో మామిడికాయలకి 3/4 కిలో ఆయిల్ పోయచ్చు. సో ఇదేంటంటే మన సైలాస్ కిచెన్ది స్పెషల్ పల్లి నూనె. ఇదేమో మన సైలాస్ కిచెన్లోనే నువ్వు పప్పు నూనె దగ్గరుండి పట్టిస్తున్నాం ఇవన్నీ గాన్గలో. ఇది 1/2 లీటర్ది. నేను ముందు ఒక 1/2 లీటర్ వేసేస్తున్నా. 250 ml తర్వాత కలుపుతాను. కంపల్సరీ ఆయిల్తోని ఒక్కసారి మామిడికాయ ముక్కలకి స్నానం చేయించండి. అప్పుడు ఏమవుతుందంటే మనం స్నానం చేస్తే మనం ఎంత ఫ్రెష్గా శుద్ధిగా సాయంత్రం వరకు బాగుంటామో, ఆయిల్లో స్నానం చేపిస్తే అవి సంవత్సరం అంతా నెలల తరబడి ఫ్రెష్గా ముక్క గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు పచ్చళ్ళలో ఏదైతే పసుపు వేస్తారో అది ఈ టైంలో వేస్తే చాలా మంచిది. ఆయిల్లో చేసేటప్పుడే పసుపు కూడా వేయాలి. ఇదిగోండి టర్మరిక్, అసలు సిసలు పసుపు. కొండల్లో, రోయల్లో, గుట్టల్లో పండిన పసుపు. అరకు దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి వస్తుంది, ఇంకో ప్లేస్ నుంచి కూడా వస్తుంది. సీజనల్గా అనమాట. ఒకటి అందుకనే ముదురు రంగులో ఉంటుంది, ఇంకొకటి కొంచెం తక్కువ కలర్ ఉంటుంది. చాలా బాగుంటాయి 2 పసుపులు కూడా. సో అది ఇప్పుడు వేస్తున్నా. ఇది ఒక 3-4 గ్రామ్స్ అంతేనండి. ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు డూస్ అండ్ డోంట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ డూ ఏంటో చెప్పనా, చక్కగా శుభ్రంగా స్నానం చేసి పట్టాలి. సంవత్సరం అంతా ఉండే పచ్చడి కదా, కొంచెం శుద్ధిగా ఉంటే మనం మంచిది. అట్లనే నేను ఏదో 1.5 కిలో కాబట్టి గాజులు వేసినా కానీ గాజులు ఇట్లాంటివన్నీ మొత్తం తీసి పక్కకు పెట్టేవారు మా అమ్మ వాళ్ళు. ఎందుకంటే ఏ ఒక్కటి పగిలినా కానీ తర్వాత దాన్ని ఏరలేము, దీంట్లోంచి పచ్చళ్ళలోంచి బయటకు తీయలేము. కాబట్టి గాజులు లాంటివి వేసుకోకండి. గట్టిగా మాట్లాడితే తిలకం బొట్టు పెడతారండి, ఈ బొట్టు కూడా పెట్టరు. స్టిక్కరు చెమటికి మనం ఇట్లా తుడుస్తుంటే స్టిక్కర్ ఊడి పడుతుందేమో అని చెప్పి బొట్టు కూడా తిలకం బొట్టు పెట్టుకునేవాళ్ళు, లేకపోతే కుంకుమ బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ డూస్, మస్ట్ డూ అనమాట పనులు. మనం మిగతా అన్నీ కలుపుకునేదాకా ఆయిల్లో ఇట్లా ఉండనివ్వండి. ఆవకాయ ఆయిల్లో ఇట్లా ఊరటం వల్ల ముక్క సంవత్సరం అంతా గట్టిగా ఉంటుంది. అండ్ అందరికీ వచ్చి ఇంకొక డౌట్ ఏంటంటే ఏ కాయలు వాడాలి? 3 కాయల్ని కంపల్సరీ వాడతారండి. కలెక్టర్ కాయ అంటారు. అదేంటంటే మీడియం సైజ్ ఉంటుంది, బాగానే కోలగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పులుపు ఉంటుంది, గట్టితనం ఉంటుంది. ఇంకొకటి చిన్న రసాలు అంటారు. చిన్న కాయలు ఉంటాయి, భయంకరమైన పులుపు ఉంటుంది, పీచు ఉంటుంది, ముక్కకి పీచు ఎక్కువ ఉంటుంది. కలెక్టర్ కాయ ఏమో ముక్క ఇట్లా గట్టిగా ఉంటుంది, ఎట్లా మనం కొరికితే కసకస అనేటట్టు. ఇదేంటంటే తినే కొద్దీ పీచు ఊరుతూ ఉంటుంది, ముక్క నవ్వులుతుంటే చాలా బాగుంటుంది చిన్న రసం. ఈ 2 కాకుండా చాలామంది మే ఎండింగ్లో, జూన్ ఫస్ట్ వీక్లో పెట్టేవాళ్ళందరూ జలాలతో పెడతారు. అదేంటంటే ఊట బాగా వస్తుంది, విపరీతమైన పులుపు బాగుంటుంది. అసలు ఆ పులుపు తలుచుకుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత పులుపు ఉంటుంది జలాలకాయ. అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు ఎక్కువ పీలుస్తుంది జలంకాయ అని నా ఉద్దేశం. చూడండి, ఎవరికి ఏది అలవాటు ఉంటే లోకల్లో ఏది దొరికితే మీరు తినే పులుపుని బట్టి కాయని సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది మామిడికాయ పచ్చడి మరీ పుల్లగా ఉంటే తినరు, నేనేమో పుల్లగా లేకపోతే తినను. కాబట్టి ఈ జిహ్వకు రుచి పూర్వక బుద్ధి అంటారు కదా, మీకు ఇష్టమైన మామిడికాయని సెలెక్ట్ చేయండి. ఈ 3 అయితే మాత్రం గ్యారంటీ. కలెక్టర్ కాయ, జలాలు, చిన్న రసాలు. పద్దాకాయ దొరుకుతాయని అవి దొరికితేనే పెట్టాలని ఏం లేదు. ఇది మా ఫ్రెండ్ ఎలిజబెత్ వాళ్ళ చెట్టు ఇవన్నీ ఇవాళ మార్నింగ్ వచ్చినాయి. కాయ ఎప్పుడు కూడా ఏమంటారంటే ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది, నిద్ర చేయొద్దు అంటారు కాయ. అందుకనే మీకు ఏమేం కావాలో పళ్ళు అట్లాంటివన్నీ వెల్లుల్లితో సహా, దీనికి కూడా టైం పడుతుందండి. వెల్లుల్లితో సహా ఒలిచుకున్న తర్వాత కాయ తీసుకురండి, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. క్లీనింగ్, కటింగ్ కూడా చెప్తాను మెల్లగా. సో ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఈసారి ఇంకొక ఎక్సలెంట్ ఏమంటారు రివల్యూషన్ వచ్చింది మన సైలాస్ కిచెన్లో. అదేంటంటే రెడీ టు మిక్స్ పౌడర్. అంటే మీరు కొలతలు వేసుకోవటాలు ఇవన్నీ తలకాయ నొప్పి లేకుండా కాయలు జోక్కొని ఇదిగోండి రెడీ టు మిక్స్. 1/2 కిలోకి 300 గ్రాములు పడుతుంది ఇది. అవి ఎన్ని కిలోలు ఉంటే, ఎన్ని 1/2 కిలోలు ఉంటే అన్ని ప్యాకెట్లు వేసి ఆయిల్ వేసి కలిపితే మీ పచ్చడి అయిపోయింది. వెల్లుల్లి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. అందులో ఫ్రై చేసిన వెల్లుల్లి కూడా వేసేస్తున్నా, పోపు కూడా వేసేస్తున్నా, రెడీగా ఉంది. చూపిస్తా అది కూడా, ఇది అయిపోయినాక అది చూపిస్తా. సో 1కి 4 ముక్కలు తీసుకున్నాం కదా, ఇదిగోండి ఇదే గిన్నెతోటి
మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో 4కి 1కి కొంచెం వెల్తిగా ఉప్పు వేయాలి. కొంచెం వెల్తి ఉండాలి. ఉప్పు ఎప్పుడు నిండుగా వేయకండి. 1 అయిపోయిందా? ఇదే గిన్నెతో మీరు ఏ గిన్నెనే తీసుకోండి. మీ మామిడికాయలు 4 గిన్నెలకు ఏ గిన్నె వస్తుందో చూసుకోండి. ఆ గిన్నెతోనే కొలతలన్నీ తీసుకోండి. ఇప్పుడు కారం మాత్రం ఉప్పులా కాదు, నిండుగా ఇట్లా రావాలి. బై ది వే కొలత గ్రామ్స్లో కూడా చెప్తా అన్నాను కదా. ఉప్పు సైజ్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ జోకుద్ది, వెయిట్లో ఎక్కువ ఉంటుంది. పైగా ఇది కళ్ళుప్పు. ఉప్పు 320 గ్రాములు కళ్ళుప్పు, కారము 270 గ్రాముల కారం, 1.5 కిలో ఆవకాయ ముక్కలకి, పసుపు 4 గ్రాములు ఇందాక. నెక్స్ట్ ఆవపిండి కూడా గిన్నె కొలతలో అయితే కనుక 4కి 1, నిండుగా కాదు వెల్తిగా కాదు, తల తీసేసి తలగొట్టినంత. ఉప్పేమో గిన్నెకి వెల్తిగా, ఆవపిండి ఏమో ఖచ్చితంగా గిన్నెంతే, ఒత్తకండి లూజ్గా అట్లాగా. కారం ఏమో గిన్నెకి నిండుగా. ఇప్పుడు ఇది ఆవపిండి 220 గ్రాములు అండ్ 1 గిన్నె ఆవపిండి. ఇదిగోండి మన ఆవపిండి, మీకు ఏ శ్రమ లేకుండా ఆవపిండితో సహా రెడీగా ఉంది మన వెబ్సైట్లో. మెంతిపిండి 30 గ్రాములు, గిన్నెలో 1/10, 10వ వంతు 1/8 కూడా వేసుకోవచ్చు మీరు. ఇదిగోండి 30 గ్రామ్స్ మెంతిపిండి. కొంచెం ఇట్లా తీసేస్తే సరిపోతుంది. వెనకటికి అట్లా వేసేవాళ్ళు, కానీ మనం ఎప్పుడైతే తేడాలు వస్తున్నాయో పచ్చడిలో నిలువ ఉండటంలో ఖచ్చితమైన కొలతలు పాటిస్తే ఎట్లాంటి తేడా రాదు. అండ్ ఫైనల్లీ వెల్లుల్లి గిన్నెకి సగానికి. అండ్ ఇది వెయిట్లో 150 గ్రాములు ఉంది. ఒలిచిన తర్వాత 150 గ్రామ్స్. మీకు వెల్లుల్లి ఒలుచుకునే పని కూడా లేకుండా నేను కొంచెం లైట్గా ఫ్రై చేసి నిలువ ఉండాలి కదా ఇచ్చేస్తున్నా, చూపిస్తా అది కూడా. ఇవన్నీ కలిపేయండి. ఆవపిండి కలిస్తే కలర్ ఇదే వస్తుంది. కానీ మొత్తం ఆవకాయ కలిపేసిన తర్వాత చాలామంది ఫీడ్బ్యాక్ ఏంటంటే, మాకు సంవత్సరం ఎండింగ్లో కూడా విస్మయ్ ఫుడ్ పరచూరు తేజ గారు కూడా కాల్ చేసి మరీ చెప్పారు, మీ కారం ఏంటి శైలజ గారు, నేను వెబ్సైట్లో కొంటున్నాను. అయ్యో ఎందుకు కొన్నారండి, నేను పంపిస్తాను కదా అంటే ఆయన అస్సలు వద్దంటారు. కానీ నేను పంపించేది ఒకసారి మనం విన్నాక ఆగలేం కదా. చాలా బాగుందండి. నేను దాంట్లో కూడా చెప్పాను, ఆయన ముఖాముఖి అని చెప్పి ఏదో చాట్ చేశారంట. అందులో అడిగారంట పర్సనల్గా ఏ కారం వాడతారు మీరంటే శైలాస్ కిచెన్ కారం వాడతాను. 2-3 కామెంట్స్కి నేను రిప్లైలు ఇచ్చాను, కావాలంటే చూడండి అని చెప్పారు. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఇప్పుడు అంటారు కదా, ఒక పుత్రోత్సాహము పుత్రుడు కలగగానే కలగదు, ఆ పుత్రుడిని గురించి పరులు నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు కలుగుద్ది అని. శైలాస్ కిచెన్ కారం విషయంలో కూడా నాకు అదేనండి. ఒక 10 మంది 20 మంది 50 మంది 100 మంది వేలల్లో మనుషులు కారం బాగుంది పచ్చడి బాగుందని చెప్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. ఇప్పటికీ కూడా నేనే మిమ్మల్ని కొనకండి పచ్చళ్ళు ఏవి కూడా మీరే చేసుకోండి, ఎంత తృప్తిగా ఉంటుంది. సంవత్సరం అంతా ప్రేమను పంచినట్టే పచ్చడి పెడితే. అమ్మని మర్చిపోతున్నారు పిల్లలు, అమెరికాలో వెళ్ళి అటు అంటున్నారు బయట ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు. మీరు ఈ పచ్చడి పెట్టి ఇవ్వండి, ఎందుకు మర్చిపోతారు మిమ్మల్ని, ప్రతి ముద్దలో మీరే గుర్తొస్తారు. ఇప్పుడు ఫైనల్లీ మనం నూనెలో నానేసుకున్న మామిడికాయలను కూడా కలిపి. నేనైతే పచ్చడిలో పల్లి నూనె కన్నా కూడా ముఖ్యంగా ఆవకాయలో నువ్వు పప్పు నూనె ప్రిఫర్ చేస్తాను. అది టేస్ట్ చాలా బాగుంటుందండి. మాది ఇప్పుడు 10 నెలలు అయిన దగ్గర నేను పెట్టిన రోజు ఎలా ఉందో అదే టేస్ట్ ఉంది. ఊట చాలా టేస్టీగా ఉంది. మీ అందరికీ ఈ కలిపిన ఆవకాయ పెట్టిచ్చేస్తాను నేను. దాదాపు ఇప్పుడు ఒక 3 + 7 కిలోల పచ్చడి నేను మీకు ఇచ్చేస్తాను. నాకు ఇక్కడ కామెంట్స్లో ఎవరెవరికి కావాలో పూర్తి అడ్రస్, మీ ఫోన్ నెంబరు, పిన్ కోడ్తో సహా ఇవ్వండి. అడ్రస్ అంటే ఉత్తగానే పేరు మా వీధి ఇది కాదు, పేరు, అడ్రస్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్తో సహా ఇవ్వండి. 7 కిలోలు అంటే 50 మంది, దగ్గర 50 మందికి వస్తుంది పచ్చడి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, లేకపోతే లాటరీ సిస్టమ్ ఏదన్నా అనుకోండి. 50 మందికి అయితే నేను 150 గ్రామ్స్ పికిల్ పంపిస్తా ఫ్రీగా. నో డెలివరీ ఛార్జెస్, నో పచ్చడి. మీరు తినాలి, టేస్ట్ చేయాలని నా ఉద్దేశం. కాబట్టి 50 మందికి పంపిస్తాను, తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక చిన్న కండిషన్ ఉంది దానికి. ఏంటి చెప్పండి. సింపుల్ అండి. ఎవరు అడ్రస్ పెట్టండి అండి, ఇక్కడ పంపించిన 50 మంది నాకు వీడియో రివ్యూస్ ఇవ్వాలి. మీరు పచ్చడి ఓపెన్ చేసినప్పుడు, కలుపుతున్నప్పుడు, తిన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది, వీడియో రివ్యూస్ ఇస్తే ఆ రివ్యూస్ కూడా 50 మంది నేను శైలాస్ కిచెన్లో పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పచ్చడి కారం నేను 1/2 kg నేను మీ ఇంటికి ఫ్రీగా పంపిస్తాను. ఎలా ఉంది డీల్? బాగుందా? మరి ఇంకేంటి, ఎవరెవరు రివ్యూస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మీ అడ్రస్ పెట్టండి, మీకు పచ్చడి వస్తుంది. ఆ పచ్చడితో వీడియో రివ్యూ పంపించండి నాకు, మీకు మళ్ళీ పచ్చడి కారం వస్తుంది మీ ఇంటికి. ఫెయిర్ డీల్ కదా? ఎవరో 50 మంది లక్కీ ఫెలోస్. అండ్ మీరు కాదండి లక్కీ, నేను ఇంతమంది ఇళ్లలో నేను ఉండగలుగుతున్నాను, అది లక్కీ ఫస్ట్ థింగ్. 2, 50 మందికి నేను అమ్మాయి ఇవాళ నాకే పచ్చడి తిన్నారనే తృప్తి. 50 మందితో పోదుగా, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే 4 తింటారు. 50 ×
4 200 మంది తింటారు మన పచ్చడి. సూపర్. ఇది ఒక ఆఫరు. తర్వాత ఇంకొక ఆఫర్ పెడతా. అందుకనే మీరు సైలాస్ కిచెన్ ఇన్స్టా షాప్ సైలాస్ ఫాలో అవ్వాలండి. ఎందుకో చెప్పన్నాను, నా పాత పచ్చడి ఉంది కదా 10, అది దాదాపు 10 కిలోలు ఇంకా ఉంది, ఇంకెక్కువే ఉంది. అది కూడా ఇచ్చేస్తాను. అది ఆఫర్ పెట్టినప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు మనం ఆయిల్ అంతా పోసినట్టు అనుకుంటున్నాం కదా, మనం 750 గ్రామ్స్ పోయమన్నాను. సో ఇంకో బాటిల్ ఓపెన్ చేస్తున్నాం. పప్పు నూనె, నువ్వు పప్పు నూనె మన సైలాస్ కిచెన్దే. అన్నీ మన సైలాస్ కిచెన్లోనే ఉన్నాయి. ఆడ ఈడ ఎక్కడ అవసరం లేదు, ఒకటే దగ్గరనే దొరుకుతాయి. ఇది హాఫ్ బాటిల్ పోస్తున్నాను, మిగతా హాఫ్ అవసరాన్ని బట్టి తర్వాత కలుపుకోండి. ఎక్కువే పోసేసాను, 800 పోసా. ఇది ½ కేజీ. ఇది ఎందుకంటే రేపటికి ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇది సంవత్సరాల తరబడి పెడుతున్న పచ్చడి అండి. అమ్మది, అత్తమ్మది, నానమ్మది అందరిది కలిపి రాసి పోసి ఒక దగ్గర పెట్టుకొని అన్నిట్లోకి ఏది క్లిక్ అయిందంటే ఇది క్లిక్ అయింది. గత 3 ఏళ్ళ నుంచి నేను ఇదే 4:1 రేషియో చెప్పనే మీకు చెప్తున్నాను. మీరు పెట్టండి, 100% కుదురుద్ది. నూనె ఇవాళ పొయ్యకండి, మంచిగా 3వ రోజు మళ్ళీ పోసుకోవచ్చు చూసుకొని. ఇలాగే పెట్టండి. చక్క జాడీలో పెట్టేస్తున్నాం. ఇంత సింపుల్ ఆవకాయ పచ్చడి పెట్టడం ఇంకా సింపుల్గా చూపిస్తాను, ఆగండి, తొందరపడకండి. ఇదంతా మీకే. అలా అనుకుంటుంటేనే నాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇది దిగిపోతుందండి, ముక్క ఊరే కొద్దీ పచ్చడి కిందకి వెళ్తుంది. అలాగని మనం నిండుగా పెట్టాల్సిన అవసరం లేదు. నేను తీసి పక్కకు పెడతాను. జాడి నిండుగా ఆవకాయ, గుండెల నిండా ప్రేమ, ఇంటి నిండా సంతోషం. ఈ 3 ఒకటేసారి సాధ్యపడతాయి ఆవకాయ పచ్చడితోటి. ఇది మీరు కారము, ఉప్పు, ఆవపిండి అన్నీ రెడీ చేసుకొని వెల్లుల్లిపాయ ఒలుచుకొని పెట్టుకుంటే ఇది పద్ధతి. ఇది కూడా వద్దు, ఇంకా సింపుల్గా కావాలి అంటే ఉంది, అది కూడా చూపిస్తాను. ఒక ఆవకాయ సక్సెస్ఫుల్గా పెట్టేసినాము, దానికి పోపు వేయలేదు. అంటే ఇంతకు ముందు అసలు పోపు వేసే వాళ్ళం కాదండి. మధ్యలో ఒకసారి మా వరంగల్ అమ్మమ్మ చెప్తే పోపేసాను, చాలా టేస్ట్ ఉంది. జస్ట్ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు. అండ్ ఆమె ఏం చెప్పిందంటే వెల్లుల్లిపాయలని కొంచెం గ్రైండ్ చేసి, ఇంత వెల్లుల్లిపాయ మనం ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తాం కదా, ఇంత గ్రైండ్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి కలుపు, చాలా టేస్ట్ ఉంటుందని చెప్పింది. ఇట్స్ ట్రూ. కావాలంటే మీరు పోపు వేయచ్చు, వేయకపోవచ్చు, సెకండరీ. ఇప్పుడు చేయబోయే పచ్చడి ఇంకా ఈజీ మీకు, డెడ్ అంటే డెడ్ ఈజీ. ఇదిగోండి, ఇవి జోకితే 2 కిలోల మామిడికాయలు. మీరు ఎన్ని కాయలనే తెచ్చుకోండి. మామిడికాయలు తెస్తారు కదా, 1 గంట బకెట్లో నానబెట్టాలండి మామిడికాయలని. దాన్ని కొట్టిన స్ప్రేస్ కానీ ఏమన్నా చెట్టు అంతా ఉంటే కనుక పోతుంది. దాన్ని శుభ్రంగా తుడవాలి, పొడి బట్ట పెట్టి ఎండకు పెట్టాలి. ఎండకంటే నీడకు ఆరబెట్టుకోవాలి. నీడకు ఆరబెట్టి ఇంకా పొడి అయిపోయినాయి అన్నప్పుడు మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలి. దానికి పైన ఇట్లాగా పొరలాగా ఉంటుంది అనమాట, ఏది జీడికి, దీన్ని తీసేయాలి. తీసేసి మంచిగా బట్ట పెట్టి ముక్కని శుభ్రంగా ఇట్లా తెల్లగా పువ్వుల్లాగా తుడవాలి. ఇది పచ్చడికి రెడీ. ఇదంతా మన ప్రొసీజర్కి 25 కాయలకి 1 గంట సేపు పడుతుంది అంతే. సో ఇది 2 కిలోలు మామిడికాయ. అట్లా అన్ని క్లీన్ చేసి తెచ్చుకున్న తర్వాత 2 కిలోలు అయింది. ఈ 2 కిలోలకి ఎంత సింపుల్గా పచ్చడి పెట్టచ్చు అంటే, ఇదిగోండి సైలాస్ కిచెన్ ప్రీమిక్స్. ½ కేజీకి 300 అండ్ చిల్లరండి గ్రామ్స్, 323నో 324 ఉంటుంది. అది ఇందులో ఇస్తాను మీకు నేను. ½ కేజీకి 1 ప్యాకెట్, ½ కేజీకి 1 ప్యాకెట్. ఇవి 2 కిలోలు కదా, 4 ప్యాకెట్స్. సో ఇది ఎలా వస్తుందంటే మీకు ప్రీమిక్స్, ఇదిగోండి ఈ ప్యాకెట్లన్నీ ఓపెన్ చేస్తే ఇది. దీంట్లో వెల్లుల్లి కూడా మేము ఇదిగోండి, కనిపిస్తుందా, కనిపించదు మీకు, గ్రైండ్ చేసి లైట్గా ఫ్రై చేసి యాడ్ చేసేసా. అండ్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, పోపు కూడా ఉంది ఇందులో. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఆ కాయలు తీసుకోవటము, ఈ కారం ఇట్లా వేసుకోవటము, దీనికి ఎంత నూనె పడితే అంత నూనె, 2 కిలోలకి దగ్గర లీటర్ నూనె పడుతుంది. నువ్వు పప్పు నూనె కావాలంటే పల్లి నూనె వేసుకున్న వాళ్ళు పల్లి నూనె కూడా వేసుకోండి. నేను విన్న వర్షన్ ఏంటంటే పల్లి నూనెతోనే కొంచెం ముక్క మెత్తబడే అవకాశం ఉంటుంది, నువ్వు పప్పు నూనెతోటి ముక్క మెత్తబడదు. ఆవకాయ ముక్క కలిపేయండి, మీ పచ్చడి అయిపోయింది. ముక్కలు క్లీన్ చేసుకోవటము. ఇది ఎన్నికంటే అన్ని ప్యాకెట్లు మీకు రెడీ మిక్స్, పోపుతో సహా రెడీగా ఉన్నాయి. ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా ఉన్నాయి మీకు ఇందులో. వేసుకోవటము, నూనె వేసి కలిపేస్తే మీ పచ్చడి అయిపోయింది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెల్లుల్లిపాయలు ఒలుచుకొని కిలో ముక్కలకి 50 గ్రాముల వెల్లుల్లి వేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేని వాళ్ళు అది కూడా అవసరం లేదు. ఆవకాయలో వెల్లుల్లిపాయలు కనిపిస్తే అదొక టేస్ట్, అది వాళ్ళు 1 కిలోకి 50 గ్రాములు చొప్పున. ఏంటి, ఒలిచిన తర్వాత 50 గ్రాములు ఉండాలి, కలుపుకోండి, బాగుంటుంది. నా దృష్టిలో అయితే ఇదిగోండి వెల్లుల్లి ఇప్పుడు నూనె లేగానే పైకి తేలుతుంది. ఇప్పుడు దాకా కారం అంటుకుని ఉంది. సో అట్లా కూడా ప్రీమిక్స్ రెడీగా ఉంది. ఇది ఇప్పుడు ముక్కలు పచ్చడి పెట్టే సీజన్ కదా, జనరల్గా ఏప్రిల్ ఎండింగ్, మే 1st వీక్, మే 2nd వీక్లో పెట్టే వాళ్ళే చాలామంది ఉంటారు. మీరు ముందు ఈ ప్రీమిక్స్ ఒకటి ఆర్డర్ చేసుకొని 1 ½ కేజీ ముక్కలతో కలిపి చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. అప్పుడు
మొత్తం పచ్చడి అంతా దీంతోనే పెట్టచ్చు. చాలా శ్రమ, చాలా రీసెర్చ్ ఉందండి వీటన్నిటి వెనకాల. నాకు లాస్ట్ టైము చిరంజీవి గారికి, విజయ్ దేవరకొండ గారికి, సుమా గారికి, చాలా మంది సెలబ్రిటీస్కి అవార్డు వచ్చినప్పుడు నేను మామిడికాయ పచ్చడి తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ తర్వాత నాకు రివ్యూస్ కూడా వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి. ఎంత సంతోషం అనిపించిందో, అమ్మయ్య సక్సెస్ఫుల్గా ఆవకాయ పచ్చడి పెట్టి మెప్పించాను అందరినీ అని చెప్పి. ఇప్పుడు కూడా ఇంకా సంతోషం, ఎందుకంటే సక్సెస్ఫుల్గా ప్రీమిక్స్తో సహా వచ్చేసాను మీ దగ్గరికి. ఎవ్వరికి, మన కోడళ్ళకి, కూతుళ్ళకి, మనవరాళ్ళకి శ్రమ లేదు. ఇది కొని ఆవకాయ ఎక్కడుంటే అక్కడ కలుపుకోండి నాన్న, కొంచెం నూనె పౌడర్ అయ్యి అయిపోయింది ఆవకాయ అని చెప్పారు. మీరు ఇక్కడి నుంచి పార్సిల్స్ పంపించాల్సిన అవసరం లేదు. ఆవకాయ ఎలా పట్టాలి అని ఒక్కొక్కరు వీడియోలు 10 సార్లు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆవకాయ పచ్చడి రియల్ టేస్ట్ ఎప్పుడు కూడా 3 రోజుల తర్వాత కూడా కాదు, వారం రోజుల తర్వాత తెలుస్తుంది. ఆవకాయలో ఉన్న పులుపు దిగుద్ది కదా, అప్పుడు అసలు సిసల్ టేస్ట్. ఇప్పుడు ఈ జాడీ పట్టదు, ఇంకా 2 జాడీల్లో పెట్టాలి. ఈ పచ్చడి అంతా మీకే. సూపర్ డూపర్ ఆవకాయ పచ్చడి అండి. ఈ కలర్ ఊరికే వచ్చింది అనుకుంటున్నారా అండి? 6 రకాల మిరపకాయలు అండి మన చిల్లీ పౌడర్లో. అస్సలు సిసలు మిరపకాయలు. కొన్ని మిరపకాయలేమో ఫ్లేవర్కి గుర్తు, ఫ్లేవర్కి పనికొస్తాయి. కొన్ని మిరపకాయలేమో ఆ పంజెన్సీకి పనికొస్తాయి. కొన్ని మిరపకాయలు కారంకి, కొన్ని మిరపకాయలు కలర్కి, కాశ్మీర్ రెడ్ చిల్లీ లాంటివి. అట్లా ఒక 6 మిరపకాయలు కలిపితే మన సైలాస్ కిచెన్ పికిల్ అయ్యింది. ఈవెన్ ప్రీమియం చిల్లీ పౌడర్ కూడా బ్లెండ్ ఆఫ్ 5 మిర్చీస్. అది ఇది 6. పచ్చడికి సపరేట్గా ఒకటి ఎక్స్ట్రా. మన ప్రీమియం మిర్చి పౌడరు, పికిల్ మిర్చి పౌడరు ఇంచుమించు సేమ్ అండి, ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది. అది పికిల్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ వీటన్నిటిని పోనీ మామూలుగా పట్టించామంటే కాదు. పోయినసారి ఫస్ట్ టైం 40-50 మంది లేడీస్ పనిచేస్తే, ఈసారి 200 మంది లేడీస్ 10-12 రోజుల పాటు మన మిర్చి మీరు తొడాలు తీయటమే సరిపోయింది. తొడాలు తీసి గ్రైండర్కి వేసి పట్టి ప్యాకింగ్ చేసి మామూలుగా లేదు. కొన్ని పనులు చేస్తే తృప్తి ఉంటుంది చూసారా, కొన్ని పనులు చేస్తే డబ్బులు వస్తాయి, కొన్ని పనులు చేస్తే మనం వి ఫీల్ సో కంఫర్టబుల్, కాన్ఫిడెంట్. కానీ కొన్ని పనులు చేస్తే మానసికంగా చాలా తృప్తిగా ఉంటుంది. ఈ పని నాకు అలాంటిది, తృప్తినిచ్చిన పని. అది ఇంకో జాడీలో పెడతాను. ఇది కూడా కొంచెం కలర్ చూసారా అండి? ఏదైనా అంతేనండి, శ్రమ వృధాగా పోదు, ఇలాగ ఫలితం రూపంలో కనిపిస్తూ ఉంటుంది. సో మన పచ్చళ్ళు 2 అయిపోయినాయి. ఏమైతుంది? నోట్లో నీళ్ళు వస్తున్నాయా? అన్నం ఎందుకో తెచ్చావు, అన్నం పట్టుకుని రెడీగా ఉన్నావా? ఎట్లా అవునా? ఇది ఇంకా బాగుంది చూడు, అసలు పనే లేదు దీనికి. అది జస్ట్ అది ఆహా అన్ని బాగానే వేసుకుంటుంది జమలో. ఇక చూసావా కలరు? ఆవకాయ అన్నం అంటే ఇదండి. ఇంకా మొత్తం కలపకుండానే ఫస్ట్ ముద్ద నీకే ప్రమిళ. మీ అమ్మ ఏ కాలం చనిపోయి? మీ చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళా ఆవకాయలో మీ అమ్మ వచ్చింది చూడు. చింటూ ఒక్క ముద్ద తినాలి, చెప్పాలా? ఆవు పిండి ఫ్లేవర్. మా అమ్మ పచ్చడి చేతితో అవునండి, మీరే ఫస్ట్ 50 మంది ఎవరు లక్కీ టిప్లో చింటూనే చూస్తాడు. ఆర్డర్స్ అన్ని ఎవరికైనా రాకపోతే చింటూని అడగండి, చెప్తాడు. ఇంకో ముద్ద తీసుకొని పోతుండు. మేడం నేను వీడియో స్టార్ట్ అయిన కాంచి నేను ఎప్పటి నుంచి మా మేడం వాళ్ళకు కర్రీస్ ఎవరు తినే అదృష్టవంతులు అది చెప్తారేనా? అవును, ఇవాళ నోచుకోరు మేడం వాళ్ళు. అవును, ఈ పండుగ కొత్త సంవత్సరం నేనే నోచుకున్నాను. వాళ్ళకి పెట్టే అదృష్టం నాకు వచ్చింది, ఎవరు నోచుకోలే. తింటున్నామని మేము బాధపడుతున్నాం, మీరు కూడా తింటారు మేడం అందరూ. సో ఈ పచ్చళ్ళు మీకేనండి. దయచేసి 5 కిలోల పచ్చడి, అదొక 3.5, ఇదొక 4.5, మొత్తం 8 కిలోల పచ్చడి. ఎంతమంది? ఫస్ట్ 50 మందికి ప్రమిళ మొత్తం అన్ని రాయాలి. మళ్ళీ ఇంకొకటి సూపర్ డూపర్ ఆఫర్ ఏంటంటే, రివ్యూస్ చెప్పిన వాళ్ళకి మళ్ళీ పికిల్ కారం కూడా నేను పంపిస్తాను విడిగా మీకు. వీళ్ళంతా మా టీం అండి, ఎప్పటికప్పుడు నాకు అన్నీ అందిస్తూ ఉంటారు శుభ్రంగా. ఇంకో పద్మ తిని చెప్పాలి ఎలా ఉందో. ఈమెకైతే నోట్లోకి వెళ్ళి మాటే రాదు. ఇంకా ఈ ఆఖరి ముద్ద నాకబ్బా, ఇది నాకు, ఇందులో తృప్తి ఉంటుంది. ఇప్పుడు కాదు హేమ, ఇప్పుడే సూపర్ అంటే 1 వీక్ తర్వాత సూపర్ సే ఊపర్. మామిడికాయలో ఉన్న రసం దిగుతుంది కదా అప్పుడు. జై శ్రీ ఆంజనేయ. ఆవపిండి ఘాటు మామూలుగా తెలియట్లేదండి. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎవరికైనా కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. నేను మీడియంగా వేసిన. సో దట్స్ ఆల్ అండి. ఈరోజు మన ఆవకాయ పికిల్ మేకింగ్ అయిపోయింది, మన ప్రోడక్ట్స్ షోకేస్ అయిపోయింది, అండ్ అన్నిటికంటే మెయిన్ ఈ సూపర్ డూపర్ ప్రోడక్ట్ లాంచ్ కూడా అయిపోయింది. మీకు ఇంకా వెబ్సైట్లో ఉంటుంది, చూసుకోండి. ఇదిగోండి ఇట్లా వెల్లుల్లి మీరు కావాలంటే రెడీ మిక్స్లో కలుపుకోండి, మీ ఇష్టం. అది కలపకపోయినా పర్వాలేదు. ఆ ఘాట్ అయితే వెల్లుల్లి ఘాట్ వచ్చేసింది ఆల్రెడీ.
చలో బాయ్ బాయ్. ఇంకా కొనసాగిస్తూ ఉంటే మీకు బోర్ కొడుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా ఇన్స్టాని ఫాలో అయితే రీల్స్లో ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఇట్లాంటివన్నీ ఆఫర్స్ ఏమైనా ఉంటే చెప్తున్నాను, టిప్స్ చెప్తున్నాను, ఇంకా రెగ్యులర్గా లైఫ్లో జరిగాయని చెప్తున్నాను. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం పెట్టకపోయినా పెట్టినా అనుకోండి, పర్వాలేదు. థ్యాంక్ యూ. కలిపేసా.